ఎప్పుడూ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం వల్ల భోజన సమయంలో రుచిని, ఆనందాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. అలాగే మనుషుల మధ్య సంభాషణలు, సంబంధాలు కూడా తగ్గుతున్నాయి. నో స్క్రోల్, నో ఫోన్ ఉద్యమాన్ని అమెరికాలోని రెస్టారెంట్ యజమానులు తీసుకువచ్చారు. స్వయంగా ముందుకు తెచ్చి అమలు చేయడం ప్రారంభించారు. అయితే విదేశాల్లోలాగా ఇండియాలో పూర్తి స్థాయిలో ఇది వ్యాపించలేదు. మన దేశంలోని హై ఎండ్ రెస్టారెంట్లు, సూపర్ క్లబ్లు, ఫైన్ డైనింగ్ ప్లేసుల్లో ఇప్పుడిప్పుడే నో ఫోన్ మూవ్మెంట్ ప్రారంభమైంది. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, ఫోటోలు తీయకూడదని కస్టమర్లను కోరుతున్నాయి. డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం, సంభాషణలు పెంచడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కొన్ని రెస్టారెంట్లు ఫోన్ ఫ్రీ డైనింగ్ ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. ఆఫీసుల్లోనో, ఆసుపత్రుల్లోనో ఫోన్ల వాడకాన్ని తగ్గించాలి అనడం సాధారణమే. కానీ రెస్టారెంట్లు, బార్లలో కూడా ఈ నిబంధనను అమలు చేస్తే, జనాలు వాటిని ఫాలో అయితే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇటీవల ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. అనేక దేశాల్లోని రెస్టారెంట్లు, బార్లు ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా భోజన సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాతావరణాన్ని పెంపొందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నో స్క్రోల్, నో ఫోన్ మూవ్మెంట్ అమెరికాలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫోన్ ఫ్రీ డైనింగ్ లేదా నో స్క్రోల్ ట్రెండ్ ఫాలో అవుతున్న రెస్టారెంట్లు కస్టమర్లు వచ్చినప్పుడు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, కాల్స్ లేదా స్క్రోలింగ్ నిషేధమని ముందుగానే చెప్పేస్తున్నాయి. నోటీస్ బోర్డుల్లోనూ పెడుతున్నాయి. కొన్నైతే ఫోన్లను లాక్ చేసి భోజనం పూర్తయ్యే వరకు ఇవ్వవు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని కాక్టైల్ బార్ కస్టమర్ల ఫోన్లను 2 గంటల పాటు లాక్ చేస్తుంది. అలాగే అప్స్కేల్ సూపర్ క్లబ్ నో ఫోన్స్, నో పోస్టింగ్ పాలసీ అమలు చేస్తోంది. ఫోన్ ఫ్రీ డైనింగ్ మూవ్మెంట్ ఇటీవల పాపులర్ అవుతోంది. జంజీలు సైతం భోజన సమయంలో ఫోన్ వాడకూడదనే ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మునుపటి కంటే సంభాషణలు పెరిగాయని, ఆహారం రుచిగా అనిపించిందని కస్టమర్లు కామెంట్ చేయడం విశేషం. మొత్తానికి రెస్టారెంట్లలో స్నేహపూర్వక, ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఈ కొత్త ట్రెండ్ కీ రోల్ పోషిస్తోంది.